నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. న్యాయం కోసం మంత్రి ఫరూక్ ఫిరోజ్లకు పొగాకు రైతులు వినతి. నంద్యాలలో ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాలలో 8వ తేదీ టీడీపీ సమావేశం. హాజరు కానున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ వెల్లడి. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఎల్లా స్వామి వెల్లడి. నంద్యాల పొన్నాపురం గ్రామంలోని శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట ఎన్ఎండి ఫిరోజ్ కి ఆహ్వాన పత్రికను అందజేసిన గ్రామ పెద్దలు, ప్రజలు. ప్రజా ఆర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి, రెవెన్యూ రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం వద్ద నిరసన, చైర్పర్సన్ కు వినతి. రైతులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి దిగువకు నీరు విడుదల. హర్షం వ్యక్తం చేస్తున్న కిసాన్ మోర్చా నాయకులు పూము శివారెడ్డి, రామచంద్రారెడ్డి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడు